जोहार डॉक्टर बी आर अम्बेडकर, 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 जोहार भारत रत्न बी आर अम्बेडकर, जोहार राజ్యాంగ నిర్మాత बी आर अम्बेडकर, जोहार ప్రపంచ మేధావి बी आर अम्बेडकर, जोहार నిమ్మ జాతి నిప్పుల గణం డాక్టర్ बी आर अम्बेडकर, जोहार डॉक्टर बी आर अम्बेडकर, जय हिंद। ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనుగల రాము గారు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా కూటమి నాయకులు, గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే. మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు, దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. అంతేకాదు ఎంతోమంది కొలువులు, అదేవిధంగా ఇతర వెల్ఫేర్ హక్కులు ఇవన్నీ కూడా ఈరోజు అందరూ అనుభవిస్తున్నారంటే, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అందరూ జీవిస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చలవే అని కూడా తెలియజేస్తూ ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడానికి ఉదయాన్నే 5:30కి సెంటర్ రావడం జరిగింది. అందరూ కూడా 69 సంవత్సరాలు అంబేద్కర్ గారు మనం విడిచి వెళ్ళినా ఆయన ఆశయాల కోసం, ఆయన ఆలోచనల కోసం, ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తుంది. సుపరిపాలన సంవత్సరంన్నర పూర్తి చేసుకున్న తరుణంలో అంబేద్కర్ గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన నామాన్ని మననం చేసుకుంటూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అందరం కూడా ఈ రోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతూ ఉన్నాం. అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈ రోజున మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నాం. తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుడివాడలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మహానుభావుల్ని అది కాకుండా దేశం మొత్తాన్ని కలిపి ఉంచే ఏకైక పేరు, మంత్రం ఒకే ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచంలోనే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ హక్కులనిచ్చి ప్రతి ఒక్క వర్గానికి సరైన హక్కులు, కావలసిన హక్కులన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహానుభావులు మనం తలుచుకోవటం, ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం ఘనంగా జరుపుకోవడం కూడా ఎంతో అవసరం. సో ఇలాంటి సంఘటన, ఇలాంటి అవకాశం మళ్ళీ అనేకమైన అవకాశాలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా మనం అందరం కూడా కలిపి
ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పి